ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్। ఈ ఏడాది 11 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తామని, దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి ప్రసాదం పంపిణీ చేస్తామని చెప్పారు। ఖైరతాబాద్ మహాగణపతికి ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి కరపూజ చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్। ఖైరతాబాద్ గణేష్ పనులు ప్రారంభమయ్యాయన్నారు। ఈసారి మట్టితో 70 అడుగుల మహాగణపతిని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు। అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు। ఉత్సవాలకు పోలీసు భద్రత పెంపుపై సీఎంతో మాట్లాడుతామన్నారు ఎమ్మెల్యే। ప్రతి ఏటా నిర్మల ఏకాదశి రోజు ఖైరతాబాద్ గణపతి కర్రపూజ నిర్వహిస్తోంది ఉత్సవ కమిటీ। ఈ ఏడాది ఇవాళ పూజలు చేసి మహాగణపతి పనులు ప్రారంభించారు। ఈసారి 70వ సంవత్సరం కావడంతో వినాయక నవరాత్రులకు భారీగా ఏర్పాట్లు చేస్తోంది కమిటీ। గణేష్ ఉత్సవ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున 2 కమిటీలు ఈరోజు నూతనంగా ఫామ్ అవ్వడం జరిగింది। అయితే గత 70 సంవత్సరాల నుండి మేమందరం కూడా చిన్నగా ఉన్నప్పటి నుండి ఒక ఖైరతాబాద్ వినాయకుడిని మా స్వర్గీయ సుదర్శన్ గారి ఆధ్వర్యంలో, శంకరయ్య గారి ఆధ్వర్యంలో మొదలుపెట్టినటువంటి కార్యక్రమాన్ని మరి నిరంతరం కొనసాగిస్తూ దేశ విదేశాల్లో ఖైరతాబాద్ వినాయకుడి కంటూ ఒక ప్రత్యేకత ఉంది। ఈ కార్యక్రమానికి కట్టె పూజ అనేది మరి ఈరోజు చేసుకోవడం జరిగింది ఆనవాయితీగా। ఈరోజు తర్వాత ఇక్కడ వేసేటువంటి షెడ్ కానీ, తర్వాత మేము ఈ సంవత్సరం 70 అడుగుల మరి వినాయకుడిని ఇక్కడ పెడతా ఉన్నాం। అది కూడా ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని పెట్టి మన ప్రకృతిని కాపాడుకునేటువంటి మరి క్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా జరుపుకున్నట్టుగా పెడుతున్నాము। మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మాతో పాటు ఉత్సవ కమిటీ చైర్మన్ సోదరుడు రాజ్ కుమార్ ఉండాల్సింది, కొంచెం అనారోగ్యంగా పరంగా ఆయన రాలేకపోయారు। వారి తరఫున గణేష్ ఉత్సవ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా సోదరులకు, ప్రధానంగా ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పేరు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి మీడియా సోదరులందరికీ నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ అనేది ఈ ఖైరతాబాద్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులు, ఈరోజు ఒక్క కుటుంబం అని కాదు, హిందువులు కానీ ముస్లింలు కానీ అందరూ కూడా ఇక్కడ భాగస్వాములై వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లక్షలాది మంది వస్తారు కాబట్టి 11 రోజులు ఆ వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి జాగ్రత్తలు తీసుకోవడంలో మా ఖైరతాబాద్లో పుట్టినటువంటి ప్రతి బిడ్డ, ప్రతి తమ్ముడు, ప్రతి అన్న వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి అందులో భాగంగా మరి చేస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।